మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే తాజ్ మహల్. నేనైతే తాజ్ మహల్ చూడలేదు. మీలో ఎవరైనా తాజ్ మహల్ చూసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. గైస్, ఇంకా మన ఛానల్లో విజయవాడ అండర్ వాటర్ వీడియో ఎవరైనా చూసుండకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ నేను ఇస్తున్నాను. ఆ లింక్ ఓపెన్ చేసి అయితే చూడండి గైస్, చాలా బాగుంటుంది. గైస్, ఈ ఎగ్జిబిషన్ వచ్చి పున్నమి ఘాట్ పక్కన అయితే పెట్టారు, భవానీపురం. ఈ లొకేషన్ని నేను డిస్క్రిప్షన్లో లింక్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను గైస్. మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, చాలా అయితే బాగుంటుంది. మనం ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అవ్వగానే ఎర్రకోట అయితే మనకు కనిపిస్తుంది గైస్. ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలి, 50 రూపీస్ ఈచ్ వన్. మేమైతే ఇద్దరు వెళ్తున్నాం కాబట్టి 2 టికెట్స్ అయితే తీసుకున్నాం గైస్. ఇక్కడ ఈ ఎంట్రీ ఫీజే కాకుండా పార్కింగ్ అయితే 20 రూపీస్ ఈచ్ వన్ పే చేయాలి గైస్. గైస్, మనం లోపల రాగానే ఎంట్రన్స్ అయితే తాజ్ మహల్ అయితే కనిపిస్తుంది గైస్. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది, నిజం తాజ్ మహల్ లాగా. ఇక్కడ అదే కాకుండా చుట్టుపక్కల ఫ్లవర్స్ అయితే పెట్టాడు గైస్. ఈ సైడ్స్ కనిపిస్తున్న ఫొటోస్ ఏంటంటే తాజ్ మహల్ యొక్క చరిత్ర అండ్ తాజ్ మహల్ యొక్క చుట్టుపక్కల ఉన్న రహస్య కోటలు, వాటి యొక్క రహస్యాలు అయితే రాసి ఉన్నాయి గైస్. మీరు కూడా ఇక్కడ రావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ని అయితే ఇచ్చాను. ఆ లింక్ ఓపెన్ చేయగానే విజయవాడ మ్యాప్ అయితే ఓపెన్ అవుతుంది గైస్. ఇక్కడికైతే లొకేషన్ అయితే ఎంటర్ అవుతారు. ఇక మనం ఎగ్జిబిషన్లోకి అయితే ఎంటర్ అయిపోయాం గైస్. ఇక్కడైతే ఎక్కువగా లేడీస్ అండ్ కిడ్స్ మెటీరియల్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. డ్రెస్సెస్ అండ్ కిడ్స్ అయితే టాయ్స్ ఇలాంటివి అయితే ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఢిల్లీ వాలా అని ఒక రెస్టారెంట్ అయితే పెట్టారు చిన్నది.
ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, ఇక్కడ చాలా వరకు అయితే ఎంజాయ్ అయితే చేస్తారు గైస్. కంపల్సరీ అయితే ఇక్కడ విజిట్ చేయండి. ఈ ఎగ్జిబిషన్ Feb 20 వరకు అయితే కంటిన్యూ అయితే అవుతుందంట. మెయిన్లీ చిల్డ్రన్స్కి అయితే చాలా బెనిఫిట్ గైస్. వాళ్ళకైతే చాలా ఎంజాయ్ అయితే చేస్తారు ఇక్కడికి వచ్చి. ఇక్కడైతే కొంతమంది మనకి యూట్యూబ్స్ అయితే కలిశారు. వాళ్ళు కూడా మనం కలిసి మాట్లాడడం అయితే జరిగింది గైస్. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి గైస్. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇక్కడైతే లేడీస్ అయితే డ్రెస్సెస్ అయితే ఉన్నాయి. బాయ్స్ కూడా షర్ట్స్ అయితే ఉన్నాయి గైస్. ఈ షాప్ వచ్చి ఫుల్ కిడ్స్ అయితే టాయ్స్ అయితే ఉన్నాయి. ఇక మేమైతే లాస్ట్ టైం ఎగ్జిబిషన్ అయితే వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాం. అందుకని లాస్ట్లో